ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ మనతో ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. పార్టీ గెలిచింది, కొత్త ఉత్సాహం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలా తెలంగాణ 4 కోట్ల మంది ఇలా ఆనంద డోలికలో మునుగుతూ ఉన్నారు. ఒక దుష్ట చతుష్ట పాలనకు చమరగీతం పాడి ఏ నీళ్ళ కోసం నిధుల కోసం అయితే ఉద్యమాలు చేసి 1200 మంది ఉద్యమాలను బలి తీసుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం, భావోద్వేగాలకు వచ్చిన ప్రభుత్వం, ఆ రోజు సోనియా గాంధీ 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా అయితే ఈ దౌర్భాగ్యుడు 5 లక్షల కోట్ల అప్పుగా చేసింది కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఒకటై ఈరోజు ఆ పార్టీని పొందబెట్టిన దానిలో ఎలాంటి అత్యాశం. మీరు చూసిరు 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం. ఏ ప్రగతి భవన్కి అయితే సామాన్యుడు ఓడలేని పరిస్థితుల్లో, ఆ సామాన్యుడు ఓలేని పరిస్థితుల్లో ముళ్ళ కంచెల బద్దలు కొట్టిన చరిత్ర. ఇవన్నీ ఒక పక్కన అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కొత్త ఉత్సాహంలో శ్రేణులందరూ ఉన్నారు, నాయకులందరూ ఉన్నారు. మరోపక్క 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని సంచలనాన్ని కామెంట్స్ బయటకు వచ్చింది. ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అని చెప్పుకునే ఒక అతి తెలివి తక్కువ మేధావి ఒక ఎంపీగా పనిచేసి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసి స్టేషన్ గన్పూర్లో, అదేవిధంగా జనగామల ఏది పచ్చ పండ్లున్నాడు అది పల్లా రాజేశ్వర రెడ్డి. అంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఇందుకోసమేనా? ప్రగతి అదే ప్రభుత్వాలను వడగొట్టడమే మీ యొక్క లక్ష్యమా? ఇది పద్ధతి కాదు కదా. మేమేమంటున్నామంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజలు ఒక తీర్పిచ్చిరు. ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడినాడు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ఆ దృక్పథంతో లేదు కదా. కనుకనే మేమేమంటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, ద డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ పొజిషన్ అండ్ ఆపోజిషన్. ఒక అందమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాలి, ప్రధానమైన అధికార పక్షం ఉంటేనే ఆ ప్రజాస్వామ్యం పరిడెళ్తున్నది. కానీ దుర్మార్గులు ఏంటంటే మేము కనీసం 7 నెలల బేబీని ఆత్మహత్య చేసినట్టుంది. కానీ 7 రోజులు కదా మేము ప్రభుత్వం ఏర్పడి అప్పుడే కూలగొట్టామనే కుచిత భావం ఎందుకు వీళ్ళకు ఉంటుంది కదా. నిజంగా మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తారన్నారో, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి దాదాపుగా ప్రతి ఏటా 88,000 కోట్లు కావాలి. ఇప్పుడున్న 5.5 లక్షల కోట్ల అప్పుతో ఇది సాధ్యమవుతుందో తెలంగాణలో? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా సాధ్యమవుతుంది. ఏ అవినీతి చేసిన ప్రభుత్వంలో 85,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల మధ్యన జరిగిందో దాని నివేదిక పోతే ప్రభాకర్ రావు అనే ఆఫీసరు రాజీనామా చేసింది. టీఎస్పీసీలో కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, దాని విచారణ జరిపిద్దామంటే రాజీనామా చేసిపోతా ఉన్నారు. అంటే బడ్జెట్లో సగభాగం ఇవాళ విద్యుత్ ₹2.30 కొనుగోలు చేస్తే 9 రూపాయలకు మనం తీసుకుంటే మధ్యాహ్నం ఉన్న ఖజానా ఎక్కడ పోయింది? అదేవిధంగా మేడిగడ్డకు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజా విలువైన ధనాన్ని తీసుకుపోయారు. దాని మళ్ళీ రాబడితే ఇలా ధనిక రాష్ట్రంగా మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడుతుంది. ప్రోటెం స్పీకర్కి సంబంధించిన గృహంలో ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ప్రమాణ స్వీకారాన్ని కూడా రావాలి. అంటే ఎంఐఎంని దగ్గర తీసుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యంలో జరిగే పార్లమెంటరీ ప్రాక్టీస్లో భాగంగా అసలు ముందు ఛాన్స్ ఎవరికి ఉంటే కేసీఆర్ గారికి ఉండే ప్రొటెం స్పీకర్ అంటే 7 సార్లు 8 సార్లు ఏమో గెలిచిండు. ఆ తర్వాత ఆయన మొక్కలు దెబ్బకి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఆ అవకాశం అక్బరుద్దీన్కి వచ్చింది. దాన్ని మనం రాజకీయంగా చూడొద్దు, రాజకీయ కోణంలో చూడొద్దు. బీఆర్ఎస్ లో కూడా సీనియర్లు ఉన్నారు, కేవలం ఎవరైనా తీసుకొని మాకు అభ్యంతరం ఉంది. బీజేపీ వాళ్ళు కావాలని రాజకీయం చేసి అక్కడ ఎంఐఎం ఉంది కాబట్టి ఇక్కడ మేము బీజేపీలో ఉన్నాం కాబట్టి మద్దతు ఇచ్చి పెట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్ దేశ ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి వచ్చి భాగ్యలక్ష్మి గుడి కాడ మద్దతు ఇచ్చి పెట్టి అక్కడ ఎంఐఎం ఎంపీ ఉంటాడు, 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే వాళ్ళు కృషి చేస్తారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ నగరంలో కానీ పెద్దమ్మ గుడి ఉంది, అదేవిధంగా యాదాద్రి ఉంది, భద్రాచలం ఉంది. వారి పోకుండా మీరు భాగ్యలక్ష్మి గుడి కాడ వేదిక చేసుకొని మత ఛాంద సమాధులను రెచ్చగొట్టే విధంగా ఇలా బీజేపీ వాళ్ళు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటే ప్రొటెం స్పీకర్ ఎన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు ఉంటాడు. రేపైతే ప్రొటెం స్పీకర్ అయిపోతుంది, మా గడ్డ ప్రసాద్ గారు స్పీకర్ అయితే దానికి రచ్చ చేయవలసిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ కూడా పొలిటికల్ రీజన్ కోసం ఎంఐఎం దగ్గర తెచ్చుకోవడానికి నిజంగా అక్బరుద్దీన్ ఓవైసీ చేశారు. అవసరం లేదు, నిజంగా ఇంకా సీనియర్లు కూడా అవసరం లేదు. మేము ఎగ్జిస్టింగ్ చేసుకోవడానికి సుస్థిర పాలన అందించడానికి మాకు సింగిల్ మెజార్టీ ఇచ్చారు. ఏ కర్ణాటకలో అయితే 5 గ్యారెంటీల మీద పోయినామో అదే గ్యారెంటీల మీద తెలంగాణ పోయినాం కాబట్టి ఒక సుస్థిరమైన పాలన అందించడానికి ప్రజలు మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇలా ఎంఐఎం మీదనో ఇంకోరి మీదనో ఆధారపడవలసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారు అసలు ఒప్పుకోరు.
కనుకనే ఒక ప్రజారంజక పాలన సాగించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. అందుకొరకే 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. అంటే 2 గ్యారెంటీలు కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంకా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇవ్వడము ఇలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా అంటే ఆల్రెడీ మీకు గైడ్ లైన్స్ ఇచ్చారు. 2500 రూపాయల గురించి గైడ్ లైన్స్ ఇచ్చారు. భర్తకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదే కూడా ఆ ఇంటి గృహలక్ష్మికి భార్యకు ఆధార్ కార్డుతో పాటు అన్ని సబ్మిట్ చేస్తే అవి కూడా వచ్చే నెల నుంచి ఫస్ట్ వీక్ నుంచి అమల్లోకి వస్తాయి. అదేవిధంగా ఇలా మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీ కాబట్టి మహిళలందరూ కూడా ఇలా ఆనంద డోలికలో మునుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత. టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే వన్ మ్యాన్ షో ఉంటుందా? కేసీఆర్ చేసినట్టు వన్ మ్యాన్ షో ఉంటుందా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే పరిపాలన కొనసాగిస్తారా లేదంటే ఉమ్మడిగా పరిపాలన ఉంటుందా? నాయకులందరూ సమిష్టి కృషి తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీనియర్లు జూనియర్లు అనకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, సీనియర్ల మద్దతు పట్ల, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏఐసీసీ నాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సూచనలు, వాళ్ళ యొక్క విలువైన సమాచారం తీసుకొని పరిపాలన సాగించారు. బయట ఉన్న టాక్ ఏంటంటే సీనియర్లు రేవంత్ రెడ్డికి ఎంతవరకు సహకరిస్తారన్న పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు సహకరిస్తారు. గత ఎన్నికలప్పుడు కూడా మరి సహకరించారు కదా, సహకరిస్తేనే మాకు 65 సీట్లు వచ్చినాయి కదా. పూర్తి అలాంటి విభేదాలు ఏం లేదు. దాంట్లో ఎలాంటి మనం రెండో కోణంలో చూడవలసిన అవసరం లేదు. సీనియర్లు జూనియర్లు అంటే ఒక జట్టుగా మనకున్న లక్ష్యం ఏంటంటే ఒక మంచి పరిపాలన అందించాలని. మనకున్న లక్ష్యం ఏంటంటే నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని. మనకున్న లక్ష్యం ఏంటంటే మన నీళ్లు మనం తెచ్చుకోవాలని. మనకున్న లక్ష్యం ఏంటంటే 47,000 కోట్ల రూపాయల ధనిక రాష్ట్రంగా ఉండే ఆ రోజు శ్రీకాకుళం వరకు పోతుంటే ఈ రోజు ఎందుకు పోతలేదు, ఎందుకు అప్పులైనాయి, అప్పుల బారి నుండి ఈ తెలంగాణ రక్షించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిద్రలేని రాత్రులు గలుపుతా ఉన్నారు. ఈరోజు సంక్షేమము ప్రక్షాళన దశగా ఈరోజు అడుగులు పడుతున్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మే వరకల్లా మీరు చూస్తారు వసంత్ గారు ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో మరి ఒక ధనిక రాష్ట్రంగా మనం వేరే రాష్ట్రానికి అప్పించే దశగా ప్రయాణిస్తాంలో ఇలాంటి అధ్యక్షులు. ఫైనల్లీ లోకల్ బాడీకి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి ఛానల్లో. ఫైనల్గా దానికి ఏ ఎజెండాతో ముందుకెళ్తారు? అలాగే ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు మా అభివృద్ధి నిన్న దాదాపు 5 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి శరవేగంతో అంటే వాయు వేగంతో ఈరోజు అదే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలైనా, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, పార్లమెంట్ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ విజయము అందరికి మించి. థ్యాంక్ యూ. సో ఏది ఏమైనా రానున్న లోకల్ బాడీ ఎన్నికలు కానీ అలాగే ఎంపీకి సంబంధించిన ఎన్నికలకి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ విజయం తప్పకుండా సాధిస్తుంది. టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ అయితే చెప్తున్న పరిస్థితి. డానియల్తో కోసం కేటీవీ తెలుగు గాంధీబాబు.